పరలోకం చాలా విచిత్రమైనది. బైబిల్లో రాయబడిన సందర్భాలు కానివ్వండి, మనకు తెలిసిన సందర్భాలు కానివ్వండి, పుస్తకాల్లో రాయబడిన సందర్భాలు కానివ్వండి, అదంతా కంక్లూడ్ అయితే 1% కూడా ఉండదు. బైబిల్ కేవలం ప్రవచనాన్ని మాత్రమే వేస్తుంది. ఒకటి, మన తప్పుల్ని చూపిస్తుంది. 2, మన హృదయాన్ని సరి చేస్తుంది. 3, ఎదుర భవిష్యత్తు గురించి చెప్తుంది. ఈ 3 విషయాల్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది పిల్లారా, వేరే సందర్భంలోకి వెళ్ళినా సరే. కానీ పరలోకం విషయంలోని కనుక మనం వెళ్తే బైబిల్లో రాయబడినటువంటి మాటలు అవి అక్షయమైనది, అది శాశ్వతమైనది, నిర్మలమైనది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎవండి చెమట ఉండదు, ఇవేమి ఉండవు ప్రియులారా. జాన్ బెనియన్ కానివ్వండి, తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ గారు కానివ్వండి, తర్వాత కైలాస్ మహర్షి గారు కానివ్వండి, తర్వాత సాధు సుందర్ సింగ్ గారు కానివ్వండి, పోస్తుడైనటువంటి పౌలు గారు కానివ్వండి, వీరందరూ కూడా ఆత్మవశులై పరలోకంలోనికి వెళ్ళి వారందరూ కూడా కొన్ని విషయాల్ని మనందరికీ తెలియజేశారు ప్రియులారా.